యోహాను సువార్త 4వ అధ్యాయం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4 verses 1 to 6, 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. 42వ వచనాన్ని చదువుకుందాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. నిజముగా లోకరక్షకుడు. ఈరోజు మన అంశం నిజముగా లోకరక్షకుడు. అసలు ఇది చాలా పెద్ద లేఖన భాగం. 3వ అధ్యాయంలో ఒక ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో కూడా ఇంటర్వ్యూ జరిగింది, లేదా కాన్వర్జేషన్ అని చెప్పుకోవచ్చు, సంభాషణ జరిగింది అని చెప్పుకోవచ్చు. 4వ అధ్యాయంలో ఒక స్త్రీతో, 3వ అధ్యాయంలో ఒక పురుషునితో సంభాషణ జరిగింది. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకని ఒకటేసారి 26 వరకు వెళ్దామా అని ప్రయత్నం చేశా, కానీ బాగుండదేమో అని 6వ వచనం వరకు ఆపి అందులోని విషయాలను ధ్యానం చేసుకున్న తర్వాత ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఆదివారం రోజు మిగతా విషయాలను ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి సందర్భం కనబడుతుంది. 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో సందర్భం. ఆ తర్వాత రెండవది యేసుక్రీస్తు ప్రభు చొరవ తీసుకోవడం. ఆయనే ముందడుగు వేసి చొరవ తీసుకొని సువార్త చెప్పడానికి ఆయన ముందుకు సాగిపోవడం. 2 విషయాలను ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఇక్కడ యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అంటే ఇప్పుడు ఈ సంఘటన జరగక ముందు ఏం జరిగింది అనేది ఇక్కడ రాశారు. సమరయ పట్టణానికి రాకముందు ఏమి జరిగిందో అక్కడ మనం చూడడం జరుగుతుంది. ఇశ్రాయేలు దేశాన్ని లేదా పాలస్తీనా దేశాన్ని మనం చూస్తే పాలస్తీనా దేశాన్ని 3 భాగాలుగా మనము చేసుకోవచ్చు. 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. మొదటి భాగము గలిలయ ప్రాంతం, అప్ ఇన్ ద నార్త్. రెండవ భాగము యూదయ ప్రాంతం, అప్ ఇన్ డౌన్ ఇన్ ద సౌత్, సౌత్లో ఉంటుంది. మధ్యలో సమరయ ఉంటుంది. మ్యాప్ చూస్తే కనుక గలిలయ పైన, యూదయ కింద, మధ్యలో సమరయ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రస్తుతం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే అక్కడ ఆయన యూదయ ప్రాంతంలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో మనము చూస్తాం. 3వ దినమున యేసు గలిలయలోని కానాను ఒక ఊరికి వెళ్ళెను. అక్కడి నుంచి ఆయన యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు 13వ వచనంలో యెరూషలేమునకు వెళ్ళాడు అనుంది. నార్త్లో పనిచేస్తున్నాడు, అంటే ఉత్తర భాగంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పాలస్తీనా దేశంలో పరిచర్య చేస్తూ దక్షిణ భాగానికి వచ్చాడు పండుగ కోసం. అక్కడే ఆయన ఒక పెద్ద ఆయనతో కలుసుకున్నాడు, లేదా పెద్ద ఆయన వచ్చి ఆయనను కలుసుకున్నాడు. నికోదేము. 3వ అధ్యాయం అంతా ఆయనను గురించిన విషయాలు ప్రధానంగా మనకు కనపడతాయి. ఇప్పుడు ఆయన యూదయలో ఉండగానే ఒక వార్త విన్నాడు. ఆ వార్త ఏంటంటే
పరిసయ్యులు యేసు ప్రభువును గూర్చి విన్నారు అన్న విషయం ఈయన విన్నాడు. ఏం విన్నారు పరిసయ్యులు యేసు ప్రభువును గూర్చి అంటే? పరిసయ్యులు అంటే ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక జాతి. యేసు ప్రభు మనం కొత్త నిబంధన ధ్యానం చేసేటప్పుడు కొంతమందిని మనం మనసులో పెట్టుకోవాలి. సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, జెలోతేలు. జెలోతేలు అంటే జలట్స్ అంటారు. వీళ్ళు నక్సలైట్లు. ఆ దినాల్లో కర్ణామేడి సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ సీన్లోనే వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, రైట్? సో వాళ్ళు జెలోతేలు. ఈ గ్రూప్స్లో ఎంతో జాగ్రత్తగా మతాన్ని పాటించే గ్రూప్ ఏదైనా ఉందా అంటే అది పరిసయ్యులు. చాలామంది పరిసయ్యులు ఉండేవారని మనం ఇంతకుముందు చూసాం. ఈ పరిసయ్యులు వింటే యేసుప్రభు ఆ సంగతి విని ఆయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే, పరిసయ్యులను ప్రజలు వెంబడించకుండా యోహాను వెంబడించారు. అందుకే యోహాను మీద కసి పెంచుకున్నారు. తీరా యోహాను చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు మనసంతా మన మీదకి వస్తుంది, ప్రజల మనసంతా మన మీదకి వస్తుంది అని అనుకున్నారు. కానీ వారు అనుకున్నది అది నిజం కాలేదు. ప్రజల మనసు యేసుప్రభు వైపుకి వచ్చింది. మీరు కర్ణామయుడు మూవీ చూస్తే అందులో ఇస్కరియోతు యోధ మాట్లాడుతూ ఇంకొక ఆయనతో జెలోతతో మాట్లాడుతూ ఆయన అంటాడు, అక్కడే ఇప్పుడు యోహాన్ చనిపోయాడు, ప్రజలంతా మన వైపు వస్తారు అని ఆయన అంటే, అక్కడే పొరపడ్డావు నీవు అంటూ ఓ మాట అంటాడు. యేసుప్రభు వైపు ప్రజలంతా వస్తున్నారు, మన వైపు రావడం లేదు. మనల్ని చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు, యేసుప్రభువును ప్రేమిస్తూ ఉన్నారు, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అని ప్రజలందరూ కూడా యేసు వైపు వస్తూ ఉన్నారు అనే విషయం ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవమే, ఇక్కడ బైబిల్లో ఉన్న విధంగానే అక్కడ మూవీ కూడా తీశారు. ఈ పరిసయ్యులు యేసుప్రభు అంటే ఇష్టం లేదు వారికి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా బ్రతకడం లేదు. ఈయన పాపులతో సహవాసం చేసే మనస్తత్వం కలిగిన వాడు, ప్రజలందరినీ చేర్చుకునేవాడు. ఈ 4వ అధ్యాయంలో నిజముగా ఈయన లోకరక్షకుడు. ఈయన కేవలం యూదులను మాత్రమే కాదు, సమరయులు, సగం యూదులు సగం అన్యులకు పుట్టిన వాళ్ళను సమరయులు అంటారు. ఈ సమరయుల దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంచేత యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. యేసుప్రభు అప్పటికే వాళ్ళ దేవాలయంలో ప్రవేశించి దేవాలయ శుద్ధి చేశాడు. ఆ విషయం అసలే ఇష్టం లేదు వాళ్ళకు. దేవాలయము నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం వాళ్ళకి, యేసుప్రభు చేసిన విషయం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి యేసుప్రభువును చంపడానికైనా పూనుకునే అవకాశం ఉంది. ఒకసారి మార్కు సువార్తలో వ్రాయబడింది, తన సొంత ఊర్లో ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆయనను పట్టుకొని పోయి కొండ చివరికి తీసుకొని అక్కడ నుంచి తోసి చంపుదాం అనుకున్నారు. కానీ ఆయన వారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన సమయం ఇంకా రాలేదు. అంచేత యేసుక్రీస్తు ప్రభువు అనవసరంగా ఇప్పుడు ఈ బాప్తిస్మాన్ని గూర్చిన వివరణ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళతో ఇప్పుడు వాదోపవాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యోహాను కంటే ఎక్కువ మందికి యేసుప్రభు ఇప్పుడు బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. అయితే యేసే ఇవ్వలేదు, యేసు తన ప్రతినిధులను పెట్టుకున్నాడు, శిష్యులను. ఆ ప్రతినిధుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఎక్కువ మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈ విషయం పరిసయ్యులకు నచ్చదు కాబట్టి అనవసరంగా వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవడం అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఒక సూత్రం, ఇష్టం లేని వారికి బలవంతంగా సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. యేసుప్రభు చెప్పాడు, ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తారో వాళ్ళకు సువార్త చెప్పండి. అంగీకరించకపోతే, ఏ పట్టణంలోనైతే మిమ్మల్ని అంగీకరించరో మీ దుమ్ము దులపండి, మీ కాళ్ళకుండే ధూళి దులపండి, వారి
రక్తాపరాధము వారి మీదనే మోపండి, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళండి, అక్కడ సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఇక్కడ పరిస్థితి అలా ఉంది కాబోలు. యేసుక్రీస్తు ప్రభువుకు తన సమయము ఎప్పుడో ఆయనకు తెలుసు, ఎప్పుడు చనిపోవాలో తెలుసు. ఆ చనిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆయనే చాలా అతి వేగంగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. మార్కు సువార్త లాస్ట్ అధ్యాయాల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు యెరికో పట్టణంలో వేగంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు అంటే యెరూషలేం పట్టణంలో తన ప్రాణం పెట్టడానికి వస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఈ లోకానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి. కానీ ఆ సమయము దేవుడు, తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన సమయము వచ్చేంత వరకు ఆయన ముందుగానే చనిపోవడానికి ఇష్టపడక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ డౌన్ సౌత్ నుంచి, అంటే దక్షిణ ఇస్రాయేల్ దేశం నుంచి ఆయన ఉత్తరానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తాను వచ్చిన కానా ఊరికో లేకపోతే ఆ దగ్గర ఉండే కపెర్నహూముకో, ఎందుకంటే కపెర్నహూము ఆయన హెడ్ క్వార్టర్స్ పరిచర్యలు నార్త్లో, కపెర్నహూముకో వెళ్ళిపోదాం అనుకున్నాడు. అనుకొని నార్మల్గా అలా వెళ్ళేటప్పుడు ప్రజలు ఏం చేస్తారట, ఈ సమరయులు అనే ఒక మధ్యలో ఒక ప్లేస్ ఉంది కదా, ఆ సమరయుల ప్రాంతం, ఆ సమరయ ప్రాంతాన్ని అవాయిడ్ చేసుకుని వెళ్తారట. మీరు మ్యాప్ చూస్తే కనుక ఎలా ఉంటుందంటే పైన గలిలయ సముద్రం ఉంటుంది, అలా ఒక గీత ఇలా గీత ఉంటుంది, అది యోర్దాన్ నది, కింద మృత సముద్రం ఉంటుంది. అయితే ఈ భాగంలో కింది భాగంలో యెరూషలేము యూదయ ప్రాంతం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైట్గా వెళ్తే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఊరికి. కానీ స్ట్రైట్గా వెళ్ళడము వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ప్రజల తో సహవాసం చేయడం వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దగ్గరైనప్పటికీ కూడా, దారి దగ్గరైనప్పటికీ కూడా వాళ్ళు ఆ దారిలో వెళ్ళడానికి ఏ విధంగానైనాను ఇష్టపడే వాళ్ళు కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రం ఈ సమరయ గుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. స్ట్రైట్గా వెళ్తే చాలా దగ్గర అవుతుంది, చుట్టూ వెళ్తే డబుల్ అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలు, యూదయ ప్రాంతంలో ఉండే యూదులు సర్వసాధారణంగా వాళ్ళు గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే సర్వసాధారణంగా, ఎక్సెప్షన్స్ ఉంటాయి, సర్వసాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే పెరయ అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఇట్లా పక్కల యోర్దాను నదికి ఆనుకొని పెరయా భాగం ఉంటుంది. ఆ భాగంలో అలా 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 వెళ్ళి లాస్ట్ అక్కడ కలుస్తారు ఎక్కడో. అంత చుట్టూ తిరిగేవాళ్ళు. స్ట్రైట్ లైన్ ఉంటే ఆ విధంగా వెళ్ళకుండా ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇలా చూపించి ఇట్లా అంటారు చూడండి, ఆ టైపులో డైరెక్ట్ చూపిస్తే అయిపోద్ది కదా, ఇలా చూపించి ఇది ముక్కు అని చెప్పినట్టుగా వాళ్ళు ఆ విధంగా చేసేవారు. వాళ్ళకి ఇష్టం లేదు. యూదులను దేవుడు అన్యులకు, అన్య జనులకు వెలుగుగా ఉండమని చెప్పాడు, సాక్షిగా ఉండమని చెప్పాడు. కానీ వాళ్ళు సాక్షులుగా ఉండడం ఇష్టం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నిజముగా లోకరక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అనే ఈ మాట మనం గమనిస్తే, ఈ మాట దేవుని నిర్ణయ ప్రకారము జరగవలసిన ఆ పరిస్థితులను గురించి తెలియజేసేది. ఇది దైవ నిర్ణయం. ఖచ్చితంగా ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఆ మార్గంలో ఒక చిన్న ఊరికి వెళ్ళాలి. ఆ ఊళ్ళో, ఊరి బయట 1 కిలోమీటర్, 1 మైల్ దూరంలో, 1.5 కిలోమీటర్ దూరంలో సుమారు ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఆయన దాహం తీర్చుకోవాలి. అక్కడికి ఒక ఆమె వస్తుంది, ఆమెతో మాట్లాడాలి, ఆమెను రక్షణలోనికి నడిపించాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అలా దేవుని చిత్తము నెరవేర్చడానికి చాలాసార్లు మనకు బైబిల్లో పదే పదే మస్ట్ అనే పదం కనపడుతూ ఉంది. ఇంగ్లీష్లో మస్ట్ అంటారు, గ్రీకులో డేయి అంటారు, డిఈఐ, డేయి. ఈ లూకా సువార్తలో చాలా సందర్భాల్లో పదే పదే ఈ పదం వాడారు. లూకా సువార్తలో, యోహాను సువార్తలో కాదు, పదే పదే వాడారు. అలా వాడినప్పుడు ఇట్ స్పోక్ ఆఫ్ డివైన్ నెసెసిటీ,
దైవిక అవసరత లేదా దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక వ్యక్తిని రక్షించడానికి పూనుకున్నాడు. అలాగే ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని చదివితే అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తిని రక్షించడానికి ఎరుకు అనే ఒక ఊరికి వచ్చాడు. అలా ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, తాను నిర్ణయించిన వారిని రక్షణలోనికి నడిపించడానికి సువార్త ఏ విధంగానైనా తీసుకొని వెళతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది గనుక ఆయన ఏం చేశాడు అంటే సుకారు అనే సమరయలోని సుకారు అనే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండింది. యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఆ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఆ భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. యోసేపుకు యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నాడు కదా, అందులో యోసేపు గురించి మనం ఈరోజు ఉదయకాలం ఆరాధనలో కూడా విన్నాం. ఆయనకు ఈ భూభాగాన్ని పంచిపెట్టాడు. పాత నిబంధనలు అక్కడ బావి తవ్వినట్టు అవన్నీ లేవు, కానీ ఈ భాగాన్ని యాకోబు కొనుక్కున్నట్లు, యోసేపుకి ఇచ్చినట్లు, తన సమాధి అక్కడే జరిగినట్లు ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి. కానీ బావి తవ్వించినట్టు లేదు. ఈ బావి ఇక్కడ ఉంది. ఈ బావి ఉంటే యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం వల్ల అలసిపోయాడు. ఆయన దేవుడు, ఆయన మానవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, నిజమైన మానవుడు, ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్. ఈ రెండు ఏ విధంగా కలిసి పనిచేస్తాయి అనేది ఒక మర్మం అని మనం చెప్పుకున్నాం. అవి మనకు తెలియదు ఎలా పనిచేస్తుందో. ఇక్కడ నిజమానవుడుగా యేసుక్రీస్తు ప్రభు అలసిపోయాడు. నిజదేవుడిగా అక్కడ ఒక ఆమె వస్తే ఆమె జీవితాన్ని అంతటిని కూడా బట్టబయలు చేశాడు. ఆయన సర్వజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శించాడు. ఇంకా చెప్పాలి అనంటే అసలు దీని సందర్భం ఏంటి అనంటే 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది. 2వ అధ్యాయంలో యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయనకు ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనకు వివరించాల్సిన అవసరం లేదు, ఆయనకు అందరూ తెలుసు అంటూ 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాశాడు. ఆయన పేరు నికోదేము. ఆయనను గురించి యేసుప్రభువు తెలుసు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటే యూ మస్ట్ బి బార్న్ అగైన్ అని చెప్పాడు. నీవు తిరిగి జన్మించాలి అని అన్నాడు. అలాగే ఆయనకు ఈ సుకార్ అనే ఒక ఊరిలో, ఒక చిన్న ఊరిలో ఉన్న ఆమె పేరు కూడా రాయలేదు ఇక్కడ, సమరయ స్త్రీ అంటే సమరయ ప్రాంతమునకు చెందిన స్త్రీ. సమరయ అనే ఒక ఊరిలో ఉందని కాదు దాని భావము. అంటే ఇప్పుడు తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి అంటారు చూడండి, అట్లా ఆ టైపులో. సో సమరయ స్త్రీ అంటే ఆ ఉద్దేశం చేత ఈ విధంగా రాయడం జరిగింది. ఆమె పేరు కూడా ఇక్కడ రాయలేదు. యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. ఇంతటితో మనం ఆపుకున్నాం. ఇంతే మనము ధ్యానం చేసుకునేది. 12 గంటలు అయింది. అంటే మిట్ట మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణం చేసి బాగా ప్రయాణం చేసి నడిచి నడిచి అలసిపోయాడు. ఆ ఎండ సమయంలో నీళ్లు త్రాగుదామని బావి దగ్గరికి వచ్చాడు. ఆయన శిష్యులు ఊళ్ళో భోజనం కొనుక్కోవడానికని వారు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగిన విషయం మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్త్రీని గురించి మనం తెలుసుకోకముందు 3వ అధ్యాయంలో ఉండే వ్యక్తిని, ఈ స్త్రీని, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే వ్యత్యాసాలను మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఇద్దరికి అంటే సిమిలారిటీస్ ఉన్నాయి. సిమిలర్గా ఇద్దరు ఒకే రీతిగా కనపడతారు. అవి కూడా చూడబోతూ ఉన్నాం. వాటిలో నుంచి మనము పాఠము నేర్చుకొని వచ్చే వారము మనము యేసు ప్రభు ఆమెతో చేసిన సంభాషణను గురించి ప్రభుచితమైతే ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 3వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి 4వ అధ్యాయంలో ఉన్న వ్యక్తికి మధ్యలో ఉండే వ్యత్యాసాలు చూద్దాం. 3వ అధ్యాయంలో ఉండే వ్యక్తి యూదయ ప్రాంతంలో యెరూషలేములో ఉన్నాడు. ఓకే, ప్రాంతం వేరు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 4వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి సమరయ ప్రాంతంలో ఉన్న వ్యక్తి. 3వ అధ్యాయంలోని వ్యక్తి ఆయనే యేసుప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు.
4వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు. ఆమె వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్ణయం ఆ విధంగా ఉంది. ఆమె మిట్ట మధ్యాహ్నము రావడం జరిగింది. 3వ అధ్యాయంలోనేమో ఆచితూచి ప్రణాళిక వేసుకొని ఒక వ్యక్తి రావడం జరిగింది యేసు ప్రభు దగ్గరికి. అంటే ప్లాన్ ప్రకారం వచ్చాడు. 4వ అధ్యాయంలో ప్లాన్ ఏమి లేదు, బై ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఛాన్స్ అనే పదం వాడితే కనుక దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ క్రిస్టియన్స్. బట్ ఈ లోకంలో అర్థం కావడం కోసమని యాదృచ్ఛికంగా ఆమె రావడం జరిగింది. ఆమె ఏం ప్లాన్ చేసుకొని రాలేదు. యేసుప్రభును కలవాలన్న ఉద్దేశం చేత వచ్చిందా? లేదు. జస్ట్ అలాగా ప్లాన్ లేకుండా రావడం జరిగింది. 3వ అధ్యాయంలో ఏం విషయం ఉంటుంది అంటే చాలా దేవశాస్త్రపరమైన అంశాలు ఉంటాయి, థియలాజికల్ ఇష్యూస్ కనపడతాయి అక్కడ. 4వ అధ్యాయంలో ప్రాక్టికల్ ఇష్యూస్ కనపడతాయి. అమ్మ నీ పెనిమిటిని తీసుకొని రా అని చెప్పాడు. నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. నీకు 5 మంది పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు నీవు ఎవరితో ఉన్నావో అతడు కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పడం జరిగింది. సో చాలా ప్రాక్టికల్గా ఈమెతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 3వ అధ్యాయంలో సంభాషణ నికోదేం ప్రారంభించినట్టుంది. 4వ అధ్యాయంలో సంభాషణ యేసు ప్రారంభించినట్టుంది. 3వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి యొక్క జాతి ఏంటంటే వాళ్ళు యూదులు. 4వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి యొక్క జాతి ఏంటంటే సమరయులు. సమరయులు అంటే ఎవరు అని అంటే 12 గోత్రాలు ఉండేవి కదా. పాత నిబంధనలో ఇశ్రాయేల్ దేశంలో 12 గోత్రాలు ఉండేవి. రాజైన సొలొమోన్ తర్వాత క్రీస్తు పూర్వము 931లో 2 ముక్కలు అయిపోయింది. ఒకటే రాజ్యము, ఐక్యరాజ్యం 2 ముక్కలు అయిపోయింది. 10 గోత్రాలు మేము ఒక రాజ్యమని వేరైపోయారు. 2 గోత్రాలు మేము ఒక రాజ్యమని వాళ్ళు వేరైపోయారు. ఆ 10 గోత్రాల వాళ్ళు క్రీస్తు పూర్వము 721 లేదా 22లో వాళ్ళు వేరే దేశానికి బందీలుగా వెళ్ళిపోయారు. అశ్షూరు రాజు వచ్చి వీళ్ళను చెరగొనిపోయాడు. తర్వాత ఆ దినాల్లో అశ్షూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నందువల్ల ఆయా దేశాల్లో ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మనుషులు కావాలి కదా, మరి ఇక్కడ నుంచి మనుషులు తీసుకొని వెళ్తే ఇక్కడ మనుషులు లేకపోతే ఈ భూభాగం పాడైపోద్ది. కనుక ఈ భూభాగంలో మనుషులు ఉండడం కోసమని వాళ్ళని తీసుకొని వచ్చి అన్యులను తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంలో పెట్టడం జరిగింది. పెడితే కొంతకాలానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మతం తీసుకొని వచ్చారు. తర్వాత యూదా దేవుని మతం, ఈ మతం కూడా ఫాలో అయ్యారు. 2 కలిపి మిక్స్ చేశారు. కొంతకాలానికి ఏం చేశారంటే పూర్తిగా విగ్రహారాధన మానేసి యెహోవా దేవుని వెంబడించారు, కానీ పూర్తిగా సరైన రీతిలో వెంబడించలేదు. యెహోవా దేవుడు ఇచ్చిన పాత నిబంధన అంతటినీ అంగీకరించకుండా కేవలము మొదటి 5 పుస్తకాలు మాత్రమే మాకు ప్రామాణిక గ్రంథాలు, మాకు ప్రవక్తల గ్రంథాలు అవసరం లేదు, మాకు ఇంకా ఏవి అవసరం లేదు అని మిగతా లేఖన భాగాలన్నీ కూడా వాళ్ళు తృణీకరించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఎవరు అనంటే అన్యులకు యూదులకు మధ్యలో వివాహం జరిగితే పుట్టిన సంకర జాతి. సమరయులను సంకర జాతి అంటారు. సంకర జాతి ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఆంగ్లో ఇండియన్స్ని చూసారా మీరు? తార్నాక ఏరియాలో బాగా ఉంటారు, మెట్టుగూడలో చాలామంది ఉంటారు ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండియన్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. అట్లా వీళ్ళు సమరయులు కూడా ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు అసలు మా జాతికి చెందిన వాళ్ళు కాదని వాళ్ళని తృణీకరించేవాళ్ళు. వీళ్ళకు వాళ్లకు మధ్యలో చాలా గొడవలు జరిగేవి. అలాంటిది ఉంది. తర్వాత నేను మళ్ళీ వాళ్ళ గురించి తర్వాత చెబుతాను. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒకరేమో యూదుడు, ఇంకొకరేమో సమరయులు. ఒకరేమో 3వ అధ్యాయంలో ఉండే వ్యక్తి పురుషుడు, 4వ అధ్యాయంలో ఉండే వ్యక్తి స్త్రీ. 3వ అధ్యాయంలో ఉండే వ్యక్తి సమాజంలో బాగా పేరుగాంచిన గౌరవప్రదమైన స్థితిలో ఉన్న వ్యక్తి, ఇశ్రాయేలుకు బోధకుడు అని వ్రాయబడింది. 4వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి సమాజంలో నుంచి వెలివేయబడిందేమో అన్నట్లుగా ఉన్న వ్యక్తి, ఒక వ్యభిచారిణిగా ఉన్న వ్యక్తి. నీకు 5 పెనిమిట్లు ఉండిరి అంటే నిజంగా పెళ్లి చేసుకుందేమో, 5 మంది చచ్చిపోయారేమో, అంతవరకు బాగానే తప్పేం లేదు. ఒక భర్త బతికుండగా చేసుకోవద్దు వివాహం, చనిపోతే చేసుకోవచ్చు.
ఎంతమందినే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకోరు చేసుకోవచ్చు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకోరు చేసుకోవచ్చు, ఎంతమంది చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ రాంగ్. ఇట్స్ నాట్ రాంగ్. ఎలిజబెత్ ఎలియట్ అనే ఒక గ్రేట్ మిషనరీ లేడీ ఉంటుంది. ఆమె 5 మందిని చేసుకుంది, ఒకటేసారి కాదు. నాట్ లైక్ దాట్. చనిపోతే చేసుకోవడం. సో ఆ విధంగా ఆమె చేసుకుంది, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడున్నవాడు మాత్రం నీ పెనిమిటి కాదు అంటే ఆ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది అని దాని అర్థం, అంతే సింపుల్. సో షీ ఈజ్ అ వెరీ బ్యాడ్ లేడీ. 3వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఏమో లోకములో పేరు ప్రతిష్టలు గాంచి గౌరవంగా బ్రతుకుతున్న వ్యక్తి, 4వ అధ్యాయంలో గౌరవం కోల్పోయిన వ్యక్తి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 3వ అధ్యాయంలో ఉండే వ్యక్తి చాలా ఏమంటారు, గౌరవంగా యేసుప్రభుతో మాట్లాడుతూ యేసుప్రభువును బోధకుడా అని సంబోధించడం జరిగింది. రబ్బీ అని సంబోధించడం, వెరీ పొలైట్. 4వ అధ్యాయంలో ఉండే వ్యక్తి మొదట కొంచెం వ్యతిరేకత చూపించినప్పటికీ ఆ తర్వాత ఆయనను గౌరవించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో యేసుప్రభు నికోదేముతో మాట్లాడితే నికోదేము రక్షణ పొందినట్లు లేదు, విని వెళ్ళిపోయాడు అంతే, తీర్మానం చేయలేదు. 4వ అధ్యాయంలో ఉండే వ్యక్తి రక్షణ తీర్మానం చేసి ఇతరుల దగ్గరికి ఊర్లోకి వెళ్ళి వాళ్ళను కూడా తీసుకొని వచ్చింది యేసుప్రభు దగ్గరికి. మొత్తం ఊరినే తీసుకొని వచ్చింది. సువార్త చెప్తున్న వ్యక్తిగా మనకు కనబడుతుంది. 3వ అధ్యాయంలో మనకు మరలా ఈ నికోదేము కనపడడు. కొద్దిసేపులు మాట్లాడిన తర్వాత ఇంకా అంతే, ఆయన పేరు కనపడదు. కానీ 4వ అధ్యాయంలో ఆమె అధ్యాయం అంతా కూడా మనకు కనపడుతూ ఉంది. చాలా వచనాల వరకు ఆమె 42 వచనాల వరకు ఆమె మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఇలా చాలా ఏమంటారు, వాళ్లకు మధ్యలో ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఆపోజిట్ పోల్స్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అంతటితో మనం ఆగిపోకూడదు. మనుషులు ఎంత గౌరవంగా ఉన్నా, ఘోరమైన పాపులుగా ఉన్నా వాళ్ళకంటూ సిమిలారిటీస్ ఉంటాయి. పాపులందరికీ సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో ఒకే విధంగా ఉంటారు. దుర్మార్గుడైన పాపి అయినా, గౌరవనీయ పాపి అయినా, అంటే రెస్పెక్టెడ్ సిన్నర్, లోకపు దృష్టిలో చాలా రెస్పెక్ట్ పొందుకుంటున్న వ్యక్తి అయినప్పటికీ కూడా సిమిలారిటీస్ ఉంటాయి వీళ్ళ మధ్యలో. ఏంటి వీళ్ళ మధ్యలో ఉండే కామనాలిటీస్ ఏంటి అని మనము ఆలోచిస్తే కొన్ని కామనాలిటీస్ మనము చూద్దాం. ఇద్దరు మేము ఆధ్యాత్మికంగా ఓకే అని అనుకున్న వాళ్ళు. నికోదేము అదేవిధంగా అనుకున్నాడు. నేనా తిరిగి జన్మించేది? ముసలివాడైన మనుషుడు ఏ విధంగా తిరిగి జన్మించగలడు? కంగు తిన్నాడు, ఏం చేయాలో తోచలేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు పరలోకం నుండి వచ్చిన, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవరూ చేయలేరు అని అంటే మెచ్చుకుంటాడేమో యేసుప్రభు అని అనుకుంటవచ్చు. యేసుప్రభు అన్నాడు, నికోదేమస్, యు మస్ట్ బి born again. He thought he was spiritually all right. ఈమె కూడా మేము ఆరాధిస్తున్నాం కదా, ఇదిగో యూదులకు మీకేమో యెరూషలేములో ఆరాధన స్థలం ఉంది, మాకేమో గెరిజీము కొండ మీద ఆరాధన స్థలం ఉంది అని ఆ విధంగా షీ థాట్, ఐఎమ్ గోయింగ్ టు ద మీటింగ్స్, ఐఎమ్ ఆల్ రైట్. చాలామంది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు, ఐఎమ్ ఆల్ రైట్. నేను కాకపోతే పరలోకానికి ఎవరు వెళ్తారు? చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నా, రెగ్యులర్గా వాక్యం వింటున్నా, సండే స్కూల్లో ఎన్నో ప్రైజులు పొందుకుంటూ ఉన్నా, చాలా నిష్ఠాగరిష్ఠునిగా బ్రతుకుతూ ఉన్నా. ఇలా కాబట్టి నేను కాకపోతే ఎవరు పోతారు పరలోకంలోనికి? నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అని చాలామంది అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళు ఇద్దరు కామన్గా ఆ విధంగా ఉన్న వాళ్ళుగా కనపడతారు. రెండవది, ఇద్దరు కూడా యేసుప్రభు యొక్క మాటలను అపార్థం చేసుకున్నారు. క్రూడ్ లిటరాలిటీ ఫాలో అయ్యారు.
యూ మస్ట్ బి బార్న్ అగైన్. 3వ అధ్యాయంలో నీవు తిరిగి జన్మించాలంటే తల్లి గర్భంలో ఎలా ప్రవేశించి తిరిగి జన్మించగలుగుతాను అని అంటాడు. యేసుప్రభు మాట్లాడేది వేరే విషయం. ఇక్కడ ఈమె దగ్గరికి వస్తే ఆమె నేనెవరో నీకు తెలిస్తే నీవు దేవుని వరాన్ని నీవే అడుగుతావు, నేను నీకు జీవజలం ఇస్తాను అని అంటే, అయ్యా నీ దగ్గర ఏం బకెట్ లేదే. లోతు దాదాపు 100 అడుగులు ఉంటుందట ఆ బావి. 100 అడుగుల బావి. 100 అడుగుల బావిలోనికి నీవు దిగి నీళ్లు జీవజలాలు ఎట్లిస్తావు అని అంటే ఆయన మాట్లాడేది వేరు, ఈమె అర్థం చేసుకునేది వేరు. ఆ విధంగా చాలామంది అవిశ్వాసులకు సువార్త ప్రకటించినప్పుడు ప్రారంభ దశలో చాలా సందర్భాల్లో వాళ్ళకు దేవుని సంగతులు అర్థమే కావు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు. మనం మాట్లాడే ఈ సువార్త సత్యాలు వారికి వెర్రితనంగా కనపడతాయి. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము అనుంది. ఇట్ లుక్స్ ఫూలిష్నెస్. ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచింపలేడు అని వ్రాయబడింది. వీళ్ళిద్దరి పరిస్థితి అలాగే కనపడుతూ ఉంది. మూడవదిగా వీళ్ళకుండే కామనాలిటీస్, సిమిలారిటీస్ ఏమున్నాయి? మూడవది ఏంటి అనంటే దే వర్ ఎంప్టీ స్పిరిచువలీ అండ్ they sensed a need for God even though their outlook on life and their intellectual convictions denied it. ఓ వైపు బాగానే ఉన్నాం అనుకుంటున్నారు కానీ ఎక్కడో చోట ఏదో తేడా ఉంది, ఏదో లోపం ఉంది, ఏదో నాకు తక్కువ ఉంది, ఈ ఒక్కటి నీకు కొదవగా ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా ఒక యవనస్తునితో. ఆ టైప్లో అంతా బాగున్నట్లుగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం దే వర్ ఎంప్టీ స్పిరిచువల్. ఆధ్యాత్మికంగా శూన్యత ఏర్పడింది. 5వ శతాబ్దంలో దాదాపు 1500 సంవత్సరాల కిందట ఆగస్టీన్ అనే గొప్ప మహనీయుడు, గొప్ప భక్తుడు, ఆయన అన్నాడు, దేవా నీలో మేము విశ్రాంతి పొందేంత వరకు మా హృదయాల్లో విశ్రాంతి లేదు అని చెప్పేవాడు. We have no rest until they find rest in you. No human being has any rest. దేవుడు అలా పెట్టాడు, ఆ విధంగా వారి జీవితాల్లో అలా పెట్టాడు, సో దాట్ దే విల్ సెన్స్ ఇట్. Number 4, కామన్ థింగ్. Number 4, both of them were lost. ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా ఇద్దరు నశించిపోయిన వాళ్ళే. లాస్ట్ అంటే తప్పిపోయారు అని మనం తర్జుమా చేస్తాం, కానీ దాన్ని నశించటాన్ని తర్జుమా చేశారు బైబిల్. తప్పిపోవటం మాత్రమే కదా నశించుట. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దాట్ విచ్ వాజ్ లాస్ట్. అక్కడ లాస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే రూయిండ్ అని అర్థం. పాడు చేసేసుకున్నారు జీవితం, కంప్లీట్గా వారి జీవితాలు పాడైపోయాయి. చినిగిపోయిన విస్తరాకు దేనికి పనికిరానట్లుగా వారి జీవితాలు పనికిరాకుండా అయిపోయాయి. బోత్ ఆఫ్ దెమ్ వర్ లాస్ట్. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి, gone out of the way, and all of them together became unprofitable, useless అయిపోయారు. పనికి మాలిన వారు అయిపోయారు. ఈ పదం త్రోవ తప్పి అనే పదము ఎలాంటి సందర్భంలో వ్రాయబడిందంటే ఉద్దేశపూర్వకంగా చురుగ్గా తెలిసి తప్పిపోవడం, ఆ సందర్భంలో రాయబడింది. యాక్టివ్గా విల్ఫుల్గా దేవుని యొద్ద నుంచి దేవుని మార్గంలో నుంచి తొలగిపోవడం, అంటే తెలిసి తొలగిపోవడం.
వారు దేవుని ఎరిగియు, రోమపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. దేవుడు తన్ను గూర్చిన జ్ఞానాన్ని ఈ లోకంలో పెట్టాడు, సృష్టిలో పెట్టాడు, మానవుని మనసాక్షిలో పెట్టాడు. కానీ తెలిసినప్పటికీ కూడా దారి తప్పిపోవడం, ఉద్దేశపూర్వకంగా దారి తప్పిపోవడం అనేది మానవుని నైజం. ఎందుకంటే ఆదాములో నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా అనారోగ్యంతోనే పుట్టాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే స్టిల్ బార్న్ అంటే చచ్చిపోయాం. తల్లి గర్భంలోనే చచ్చిపోతారు కదా, ఆ టైపులో మనమందరము కూడా దేవుని విషయంలో చచ్చిపోయాము. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ పాపం విషయంలో చాలా యాక్టివ్గా ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విషయంలో చాలా యాక్టివ్గా ఉంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మనమందరము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయామంటే ఏం చేయలేదేమో, పాపం ఊరికే ఉన్నామేమో అనుకునేరు. నెక్స్ట్ రాయబడింది, మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనొచ్చు, శరీరాశలను అనుసరించి ఇష్టమొచ్చినట్టుగా బ్రతికాం. అది మానవుని నైజం. నీవు నికోదేము వంటి, లోకం దృష్టిలో నికోదేము వంటి వాడవైనా, లోకం దృష్టిలో సమరయ స్త్రీ వంటి దానవైనా, యు ఆర్ లాస్ట్. యేసు ప్రభు లేకపోతే నీవు నశించిన స్థితిలో ఉన్నావు. యేసు ప్రభు నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా, నీ దేవుడిగా కాకపోతే యు ఆర్ ఆల్రెడీ లాస్ట్. రాంగ్ రూట్లో వెళ్తున్నావు, యాక్టివ్గా వెళ్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు ఏం చెప్పినా కానీ నీవు వినడం లేదు, పాపం చేస్తున్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు, గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఒక ఆయన ఈ వచనం మీద వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా అన్నాడు, వీ హ్యావ్ రిజెక్టెడ్ ద లా ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తృణీకరించాం, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను తృణీకరించాం. నీవు నికోదేము లాంటి లోకంలో చూడడానికి చాలా మంచివాడు, బోధకుడు, అంత మంచివాడుగా భూమి మీద ఎవరు లేరేమో అన్నంతగా అటువంటి మంచివాడవైనా దుర్మార్గురాలై, పాపివై, భయంకరమైన వ్యభిచారములో, దుర్మార్గతలో బ్రతుకుతున్న సమరయ స్త్రీ లాంటి వ్యక్తివైనప్పటికీ కూడా బోత్ ఆఫ్ యూ హ్యావ్ రిజెక్టెడ్ ద లా ఆఫ్ గాడ్. ఇక్కడ కూర్చున్న అవిశ్వాసులైన వారు, మన కుటుంబాల్లో ఉండే సండే స్కూల్ చిల్డ్రన్, మీకు ఎవరెవరికి అర్థమవుతుందో, ఎవరెవరికైతే ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉందో, మీరందరూ యు ఆర్ రిజెక్టింగ్ ద లా ఆఫ్ గాడ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ యేసు ప్రభువును పెద్దవారైండి కూడా ఇంకా నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, యు ఆర్ రిజెక్టింగ్ ద లా ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ అండ్ యు ఆర్ స్పర్నింగ్ హిస్ కాల్స్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమతో పిలుస్తూ ఉంటే హేళన చేస్తున్నాం. అవసరం లేదా, ఇవన్నీ చూసావులే. ఇప్పుడు ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అనే పాట పాడాం కదా. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, శాపగ్రాహియాయ సిలువలో, శాపగ్రాహియాయ సిలువలో పరుగిడి రమ్ము. పరుగిడి రమ్మంటున్నాడు. ఎందుకు నీవు నశిస్తావు? పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవ, నీ పాపం మానవ, యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా అని ఆయన పిలుస్తూ ఉంటే, యు ఆర్ స్పర్నింగ్ హిస్ కాల్స్ ఆఫ్ లవ్. ఓ మాటలో చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఏడుస్తారు కదా, ఏడిస్తే నీ ముసలి కన్నీరు చూసినాంలే అంటారు చూడండి, వెటకారంగా. ఆ టైప్లో దేవుణ్ణి అంటూ ఉన్నామని అర్థం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు ఎవరైనా సరే, నికోదేము వంటి వారైనా, సమరయ స్త్రీ వంటి వారైనా, ఎవరైనా సరే నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని అంటే యు ఆర్ స్పర్నింగ్ ద కాల్స్ ఆఫ్ లవ్. యు ఆర్ రిఫ్యూజింగ్ హిస్ కౌన్సిల్ అండ్ లాఫింగ్ అట్ హిస్ రిప్రూఫ్. ఆయన గద్దిస్తుంటే, ఓ నన్ను శిక్షిస్తావా, ఎట్లా శిక్షిస్తావో చూద్దాం, ఎంత శిక్షిస్తావో చూద్దాం, నువ్వు గెలవాలో నేను గెలవాలో, నా పాపంలోనే కొనసాగుతా నేను, చూద్దాం నువ్వు ఎంత చేస్తావో. చాలా నువ్వు న్యాయవంతం అంట కదా, నన్ను శిక్షిస్తావంట కదా, చూద్దాం నీ శిక్ష ఎంత ఉందో అని ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. చిల్డ్రన్, యూ మస్ట్ అండర్స్టాండ్ ఎవ్రీ మూమెంట్, ఆల్ అన్బిలీవర్స్, యూ మస్ట్ అండర్స్టాండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు గాడ్. ఆయన్ను ఎంతగా తృణీకరిస్తూ ఉన్నాం. వీ హ్యావ్ బికమ్, దట్ కామెంటేటర్ ఏమంటారంటే, ఆ వ్యాఖ్యానకర్త అంటాడు, వీ హ్యావ్ బికమ్ వర్స్ దాన్ బీస్ట్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ క్రియేటర్ అని అంటాడు. అంటే పశువులే నయం మనకంటే, మన సృష్టికర్త అయిన రక్షకునితో మనకు ఉండాల్సిన సంబంధం విషయంలో పశువులే నయం మనకంటే అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనంలో, 4వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, నా ప్రజలకు తెలివి లేదు. అంటే ఎద్దులకు ఉన్న తెలివి, గాడిదకు ఉండే తెలివి నా ప్రజలకు లేకపోవడం ఎంత విచారం. చదువుదాం ఆ మాట, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఆ మాటలు, మనం చదువుదాం. చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడిన పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ మాట ఎంత బాధకరంగా దేవుడు చెప్పాడో మీకు అర్థమవుతుంటుంది. మీ పిల్లల్ని మీ మీద ఎన్నడూ తిరుగుబాటు చేయకపోతే మీకు అనిపించకపోవచ్చు, కానీ బట్ అదర్వైజ్ నిజంగా తిరుగుబాటు చేసింటే, మీ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రులు ఎంత పెంచి పెద్ద చేస్తే, గొప్పవారినిగా చేస్తే, మంచి ఉద్యోగాలు వచ్చినట్టుగా చేస్తే, ఆ పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఈవెన్ థింకింగ్ కూడా పాడైపోయింది, అంతే కదండి. బైబిల్లో రాయబడింది, మన థింకింగ్ ఎంత పాడైపోయిందంటే కంప్లీట్గా సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయింది మన థింకింగ్ ప్రాసెస్. ఎవ్వరూ నార్మల్గా థింక్ చేయడం లేదు. దేవుని విషయంలో, సైన్స్ విషయంలో బాగా థింక్ చేస్తూ ఉండవచ్చు, ఉద్యోగ విషయంలో బాగా థింక్ చేస్తూ ఉండవచ్చు, ఇండ్లు ఎట్లా కట్టుకోవాలి, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, భర్తను ఎట్లా చూసుకోవాలి, పిల్లలు ఎట్లా చూసుకోవాలి, ఎట్లా చదివించాలి, ఇవన్నీ బాగున్నాయి. కానీ దేవునితో నీ సంబంధం యోచింపకుండా ఉండిపోయారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకను కొట్టబడుదురు. తిరుగుబాటు చేస్తే మీకు లాభం వస్తుందా? కొట్టబడుతూ ఉన్నాం. ఆ పాటలో ఉంది, ఓ మానవులు, ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు. ఎంతకాలం? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివానికి ఉండే బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను. దేవుడు అంటున్నాడు, మీ దేశం పాడైపోయింది అని. సో హీ సేస్, we have become worse than beasts. Beasts. Let me say again, beasts. In our relationship with our Creator. In our language, we speak of animal characteristics in man and call the obstinate ones mullish, dogged and pig-headed. But God tells us that this is to insult the animal creation. పందివారాను,
కుక్కవా? నీకంటే కుక్కలు బెటర్ కదా, నీకంటే గాడిదలు బెటర్ కదా. అడ్డ గాడిద అట్లా మమ్మల్ని టీచర్లు తిట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు తిడితే కనుక టీవీలో వస్తారు. ఇప్పుడు తిడితే టీచర్లు అడ్డ గాడిద అని తిట్టేవాళ్ళు. దేవుడు అంటూ ఉన్నాడు, యానిమల్స్ను అవమానపరుస్తున్నారు మీరు. అలా తిట్టడం ద్వారా యానిమల్స్ను అవమానపరుస్తున్నారు. దే ఆర్ బెటర్ ఆఫ్. యానిమల్స్ బెటర్ ఉన్నాయి, వాటిని అవమానపరచకండి. ఇలాంటి మాటలు మాట్లాడి లాంగ్వేజ్ మైండ్ యువర్ టంగ్ అంటారు చూడండి, ఆ టైప్లో మైండ్ యువర్ టంగ్. నోబడీ లైక్స్ ఇట్ కదా, బట్ దాట్స్ ద ట్రూ సెల్ఫ్. ఇంకా లోతుకెళ్తే పాపం గురించి అసహించుకొని ఏం చేయాలో తోచదుగా. అందుకే దేవుడు ఆ పాపాన్ని కూడా పూర్తిగా చూపాడట. కొంచెమే చూపిస్తాడు. అప్పుడప్పుడు పూర్తిగా చూపిస్తే ఊరేసుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మానవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి చూడండి, ఆ 3వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండంలో 3వ అధ్యాయంలోనే దాచిపెట్టుకున్నాడు పోయి కదా, దాచిపెట్టుకున్నాడు. మలాకి గ్రంథం అంటే ఇప్పుడు యేసుప్రభు కాలంలో ఇవన్నీ రాయబడలేదు కదా, కొత్త నిబంధన. మలాకి గ్రంథం చూద్దాం. అంటే లాస్ట్ పుస్తకం, ఫస్ట్ పుస్తకంలో నుంచి మానవుడు దాచిపెట్టుకుంటున్నాడు, దేవుని దగ్గరికి రాకుండా పారిపోతున్నాడు. మానవుడు దేవుని వెంబడిస్తున్నాడు లేదా వెంటాడుతూ ఉన్నాడు. మలాకి గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పితిరి. ఇన్ ద లాస్ట్ బుక్ మీరు మార్గము తప్పితిరి. ఆ రోజు నుంచి మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు మార్గం తప్పుతూనే ఉన్నారు, రాంగ్ రూట్లో వెళ్తూనే ఉన్నారు, అసహ్యకరమైన కార్యములు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గ్రంథకర్త అంటాడు, ద పొజిషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈవెన్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ద డెవిల్. సాతానుడి కంటే ఘోరమట మానవుని యొక్క స్థితి. ద ఫాలెన్ ఏంజల్స్ అండ్ ద డీమన్స్. మ్యాన్స్ సిచ్యువేషన్, పొజిషన్ ఆఫ్ అ మ్యాన్ ఈజ్ ఈవెన్ వర్స్ దాన్. ఎందుకంటే there is no record that there was ever made to them an offer of salvation, but of the human race there is a record that the greatest love of the universe was offered to them and that they willfully reject it. అంటే దీని అర్థం ఏంటంటే, మనము పశువుల కంటే ఘోరమైన స్థితిలో ఉండడమే కాదు, దయ్యాల కంటే ఘోరమైన స్థితిలో అంట మనుషులు. సాతానుని కంటే హీనమైన స్థితిలో మనుషుడు. ఎందుకు అని అంటే, వాళ్ళు తప్పిదం చేస్తే వాళ్ళకు రక్షణ పొందుకోమని ఆఫర్ ఇవ్వలేదు దేవుడు. మనకు ఆఫర్ ఇస్తుంటే కూడా నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, ఎంతో ప్రేమతో ఆయన పిలుస్తూ ఉంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడితే, ఆ తర్వాత నెక్స్ట్ వచనం ఏముందో తెలుసా? మనుషులు చీకటిని ప్రేమించిరి, వెలుగును ద్వేషించిరి. దట్స్ వై వీఆర్ వర్స్ దాన్ ఈవెన్ ద డెవిల్ హిమ్సెల్ఫ్ అండ్ ద డీమన్స్. ఇట్లాంటి స్థితిలో ఉన్న యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఇలాంటి వారితో కూడా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడి వారి జీవితాలను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వెవరైనా సరే, ఈరోజు పాయింట్ ఏంటంటే, నువ్వెవరైనా సరే ఆయనే చొరవ తీసుకుంటున్నాడు. నువ్వు చొరవ తీసుకోలేదు, ఆయన చొరవ తీసుకున్నాడు. యేసు ప్రభు కన్వర్జేషన్ ఆయన ప్రారంభించాడు. అమ్మా దాహానికి నీళ్ళు ఇస్తావమ్మా, దప్పికేస్తుంది అని అలా స్టార్ట్ చేసి ఆమెతో మాట్లాడి ఆ రోజు ఆమె జీవితాన్ని బాగు చేశాడు. ఆల్వేస్, ఎల్లప్పుడూ దేవుడే ముందడుగు వేస్తాడు, మనమేయం. మనము దేవుని దగ్గర నుంచి పారిపోయే మనసు మనది. దేవుడు మనల్ని వెదకి 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 రక్షించుకోవడానికి ఆయన వచ్చాడు. ఈ దినం ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచక హృదయం కఠినం చేసుకొని ఇలాంటివి ఎన్నో చెబుతూ ఉంటారు, దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు, మనం మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోదాం అని అనుకుంటూ ఉంటే చాలా నష్టపోతారు అనే విషయాన్ని మనము గమనించాలి. కొంతమంది ఏమంటారంటే, ఈ స్త్రీ చాలా ఘోరమైన వ్యక్తి కదా, నేను కూడా చాలా
ఏమంటారు, భక్తిహీనుణ్ణి నేను, అసలు దేవుడికి నా మనసులో చోటు లేదు అని అంటే రోమపత్రిక 5:6లో వ్రాయబడింది, భక్తిహీనులమైన మన కోసం యుక్త కాలమున యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని రాయబడింది. నీకోసమే ఆయన వచ్చింది, నీకోసమే. చాలా పాపములో నేను ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోయాను, కూరుకుపోయాను, నేను బయటికి రాలేను అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 7:25లో హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్ టు ది అటర్ మోస్ట్ అని ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద గటర్ మోస్ట్ టు ది అటర్ మోస్ట్. గటర్ మోస్ట్ టు ది అటర్ మోస్ట్ అంటే దేవుని కృప నిన్ను బాగు చేయలేనంత ఎవడు చెడిపోలేదు. ఎవరినైనా బాగు చేయగలుగుతుంది దేవుని కృప. ఎవరి జీవితాన్ని బాగు చేయగలుగుతుంది. ఎవరినైనా క్షమించగలిగే ఆ కృప ఆయన దగ్గర ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. కనుక యేసుప్రభుని నమ్ముకోవడానికి ఇంకా సాకులు చెప్తూ వెనక్కి వెళ్ళిపోవద్దు. చివరికి మాటలు చెప్పి నేను ముగిస్తాను. అది 1678వ సంవత్సరం, చాలా ఏళ్ళ కిందట కదా, 350 ఏళ్ళ కిందట ఇంచుమించు. పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రాసిన దైవజనుడు జాన్ బనియన్ ఇంకో పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు కమ్ అండ్ వెల్కమ్ టు జీసస్ క్రైస్ట్. కమ్ అండ్ వెల్కమ్ టు జీసస్ క్రైస్ట్. స్వాగతం సుస్వాగతం యేసునొద్దకు అనే పుస్తకం రాశాడు. అందులో నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను అనే మాట మీద వ్యాఖ్యానిస్తూ చాలా మంచి మాటలు రాశాడు. అవి చెప్పి నేను ముగిస్తాను. ఇంతకుముందు పాడుకున్నాం మనం, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను భాసిల్లెను సిలువలు పాపక్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమ సమృద్ధిగా ఉంది. యేసు ప్రభువు నీ దివ్య క్షమ. ఆయన ఆ మాట రాస్తూ మనము మన వైపు నుంచి సాకులు చెప్తాం. సాకులు కావచ్చు, లేకపోతే నిజంగా మనం అనుకోవచ్చు. అది ఆ విధంగా కూడా పాపి అంటూ ఉన్నాడు, బట్ ఐఎమ్ ఎ గ్రేట్ సిన్నర్ సే యూ. పాత భాష అది, పాత ఇంగ్లీష్, 350 years బ్యాక్ ఇంగ్లీష్. బట్ ఐఎమ్ ఎ సిన్నర్ సే యూ, ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ అవుట్ సేస్ క్రైస్ట్. అయితే నేను గొప్ప పాపిని, ఘోరమైన పాపిని అని అంటే యేసుప్రభు అంటూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. పాపి అంటూ ఉన్నాడు, బట్ ఐఎమ్ అన్ ఓల్డ్ సిన్నర్ సే యూ. కొంతమంది ఇంతకాలం పాపం చేసి ఇప్పుడు లాస్ట్ మినిట్లో నమ్ముకుంటే ఏం బాగుంటుందిలే అని అంటారు కదా. చూశాను నేను అలాంటి వాళ్ళని. మా పిల్లలు నమ్ముకున్నారు, వదిలిపెట్టేసానని. ఇక నేను ఈ వయసులో ఏం నమ్ముకునేది ఉందండి, మా పిల్లలు నమ్ముకున్నారు చాలు. దట్స్ వాట్ హీ సెడ్. ఐఎమ్ అన్ ఓల్డ్ సిన్నర్ సే యూ, ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ అవుట్ సేస్ క్రైస్ట్. యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఐ యామ్ అ హార్డ్ హార్టెడ్ సిన్నర్ సే యూ. హృదయం కఠినం చేసుకున్న పాపిని నేను అని అంటే యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఐఎమ్ ఎ బ్యాక్ స్లైడింగ్ సిన్నర్ సే యూ. నేను క్రైస్తవ జీవితంలో కొంతకాలం కొనసాగి వెనక్కి వెళ్ళిపోయాను, వెనుకంజ వేశాను, బ్యాక్ స్లైడ్ అయిపోయాను. ఐఎమ్ ఎ బ్యాక్ స్లైడింగ్ సిన్నర్ అని చెబితే యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. పాపి అంటూ ఉన్నాడు, ఐ హ్యావ్ సర్వ్డ్ సేటన్ ఆల్ మై డేస్ సే యూ. నా జీవితకాలం అంతా సాతానుని సేవించాను, ఇప్పుడేమో నమ్ముకుంటానంటే యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. పాపి అంటున్నాడు, ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ లైట్ సే యూ.
అన్నీ తెలిసి తెలిసి చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి, అంటే మన భాషలో మాట్లాడాలి అనుకుంటే కనుక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, సండే స్కూల్లో పెరిగి, మంచిగా స్టోరీస్ అన్నీ నేర్చుకొని తెలిసి ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ లైట్. అన్నీ తెలిసి నేను పాపం చేశాను అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. బట్ ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ మర్సీ సే యు. ఓ దేవుడు ఎంత కనికరము నాకు చూపిస్తే ఆ కనికరానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ మర్సీ సే యు, ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ అవుట్ సీస్ క్రైస్ట్. ఐ హ్యావ్ నో గుడ్ థింగ్ టు బ్రింగ్ విత్ మీ సే యు. నా దగ్గర నీకు ఆఫర్ చేయడానికి, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ మంచిది లేదు అంటే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ప్రియులారా, మనము నికోదేము వంటి చాలా రెస్పెక్టెడ్ లైఫ్, సమాజంలో మంచి వాళ్ళము అనిపించుకొని, ఏమంటారు ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే లయన్స్ క్లబ్లో పనిచేసుకుంటూ, లయన్స్ క్లబ్ మెంబర్గా ఉండి ఎన్నెన్నో మంచి కార్యాలు, దాన ధర్మాలు, ఆ మంచి ఈ మంచి చేసుకుంటూ అసలు లోకంలో ఇక చనిపోతే స్వర్గానికి ఇది కాదు తప్ప ఎవరు వెళ్తారు అన్నట్టుగా అంత మంచి వాడమైనప్పటికీ కూడా నీ సత్క్రియల ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళావు. నీ సత్క్రియలు దేవుని సత్క్రియల మీద ఆధారపడి పరలోకానికి వెళ్దాము అని అనుకునే ప్రతి ఒక్కరూ యు ఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ గాడ్ ఇమీడియట్లీ. ఎందుకంటే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రతి దాని చొప్పున చెయ్యని ప్రతి వాడు శాపగ్రస్తులని వ్రాయబడింది. ప్రతి సున్నా పొల్లు నెరవేర్చకపోతే యు ఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ గాడ్ అండ్ నో బడీ క్యాన్ క్వాలిఫై. యేసు ప్రభు తప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఎవడు లేడు. కనుక నీ సత్క్రియల మీద నీవు ఆధారపడకూడదు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రములను కప్పుకుంటే నీ పాపం దాగదు. యేసుప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఒక్కడే, ఆయన మీద ఆధారపడితేనే మనకు పరలోక రాజ్యం. ఇక ఘోరమైన పాపినని ఇప్పుడు ఎట్లా చెప్పారో ఆ విధంగా 4వ అధ్యాయంలో ఉండే సమరయ స్త్రీలాగా ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు నీకోసమే వచ్చాడు. సమరయ స్త్రీకి నిత్య జీవ జలములు అనుగ్రహించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జీవితాలు మార్చడానికి వచ్చాడు. నిజముగా ఈయన లోకరక్షకుడు. ఎవరినైనా చేర్చుకొని ఆయన దగ్గరికి వస్తే నా యొద్దకు నిజముగా వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పే ట్రూ యూనివర్సలిస్ట్ చెప్పాలంటే నిజమైన అందరినీ కలుపుకొని ఏ జాతి అయినా, ఏ మతమైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, మంచోడు అనిపించుకున్న వాళ్ళైనా, చెడ్డ వాళ్ళు అనిపించుకున్న వాళ్ళైనా, ఎవరినైనా కానీ ఆయన దగ్గరకు వచ్చి గాడ్ బీ మర్సిఫుల్ టు మీ ద సిన్నర్ అంటే, దేవా పాపినైన నన్ను కరుణించమంటే కరుణించి బాగు చేయగలుగుతాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు వేళ మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1-6 వచనాలను ధ్యానం చేసుకోవడానికి చేసిన సహాయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంకా రక్షణ పొందకుండా చెకుముకి రాతిలాగా తమ హృదయాలు కఠినపరుచుకునే వాళ్ళు ఈ క్షణమందైనా తమ జీవితాలు మీకు సమర్పించేటట్లు, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని ప్రేమతో పిలుస్తున్న యేసు ప్రభు యొక్క ప్రేమ పిలుపును తృణీకరించకుండా అంగీకరించేటట్లు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందిన మేము, ఆయన మా జీవితాలు మార్చేశాడు కనుక మార్పు పొందిన జీవితాలు కలిగిన వారమై ఆయనకు ఇష్టలముగా బ్రతికేటట్లు సహాయం చేయండి. ఆయనలాగా మేము కూడా అన్ని రకాల ప్రజలకు మీ సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దండి. పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యం జరిగిస్తాడు అని నమ్మి మేము మంచి మనస్సాక్షితో సువార్త ప్రకటించేటట్లు చూపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.